మనది స్వతంత్ర భారతదేశం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. కానీ వాటి వల్ల పక్కవారికి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. స్నేహితులతో జరిగిన సంభాషణ ఆధారంగా తీసిన చిత్రం ఇది. ఏరా రాణి ఫైనల్ గా సలీంని లవ్ చేస్తున్నట్టుగా? అవునరా బాబు, వాడిని ఎన్ని రోజులు లవ్ చేస్తావు? ఎంతమంది లవ్ చేస్తారా? అది ఉండరా బాబు, సలీం గారికి కాల్ చేస్తాను. హలో హలో, ఎక్కడున్నావురా? వస్తున్నావా? ఓకే మామ, వస్తున్నా. ఓకే, వస్తున్నట్రా. వస్తుండా? రాత్రి సినిమాలో నలుగురు ప్రేమిస్తుంది. అవునారా? ఏం మూవీరా? నలుగురితో సయ్యాట. నలుగురితో సయ్యాట? మరి అమ్మాయి ఒకరినైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకుందిరా, అరేంజ్డ్ మ్యారేజ్. లేరా బాబు, కూల్ డ్రింక్ తీసుకొద్దాం. ఈ అమ్మాయిలంతా ఇంతేరా బాబు, అవసరానికి వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారు. దేనమ్మా 80% అమ్మాయిలు ఇంతే ఉన్నారా? 80% కాదురా, 100% అట్నే ఉన్నారయ్యా. ఇప్పుడు ఏమైందిరా బాబు? ఏమైంది ఇప్పుడు? అరే అవును, నువ్వు రాణి లవ్ చేస్తున్నావా? అవును, లవ్ చేస్తున్నా. అంటే అమ్మాయి గురించి తెలిసి లవ్ చేస్తున్నావు నువ్వు? తెలుసు కాబట్టే లవ్ చేస్తున్నా. పైన తొక్కని చూసి అడ్డుపండు కొనే రకం నేను కాదురా. అదేంట్రా పోరు కూల్ డ్రింక్ తెచ్చారు? నీకు కూల్ డ్రింక్ తాగాను కదా. చెప్పిన గారు వాడు కూల్ డ్రింక్ తాగడానికి చాయ్ అయితే గ్లాస్ తాగుతాడు. అవును బా, దేనికి కనెక్టెడ్ దానికి కనెక్ట్ అవుతాడు. అడిగిపోతున్నాడు వాడు కూల్ డ్రింక్ తాగగానే పాట తాగుతారా? అదిగో పంట తీసుకొని వస్తుండ్రా. అవునరా బాయ్, నేను తాగేదే పంట. పోయిందిరా, మా గురించి తర్వాత కానీ మీ గురించి మాట్లాడుకుందాం. అరే ఆకర్ష్, 100% అమ్మాయిలందరూ అంతే అన్నావు కదా, మరి తమరిలో ఎవరు? మంచిది కాబట్టి లవ్ చేసిన. తన అమ్మాయి కదా? జోకా? నువ్వే అన్నావు కదరా అమ్మాయిలందరూ మంచి వాళ్ళు కాదని. తాగితే ఇంటి ఖరాబ్ అవుతుంది, తాగకుండా ఉంటున్నారా ఏంటి? నువ్వు ఇద్దరు లవ్ చేసినావు కదా, మొదటి అమ్మాయితో ఎందుకు ఇడిపోయినట్టు, రెండో అమ్మాయిని ఎందుకు లవ్ చేసినట్టు? ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యామని సెకండ్ ఇయర్ చదవకుండా ఉంటామా ఏంటి? కానీ అక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తావు కదా. చదువు ఇది అమ్మాయి. నేనదే చెప్తున్నారు, అమ్మాయిలతో ఆటలొద్దురా. ఇప్పుడు ఏందిరా, ఫస్ట్ అమ్మాయి నచ్చలేదు, విడిపోయినా. నచ్చలేదా? నువ్వు రమ్మని కాడికి రాలేదు. అవును, లవ్ చేసినప్పుడు ఎక్కడికి రావాలి కదా. ఇప్పుడు అమ్మాయి వస్తుందా? ఓహో, మన స్టేట్ పార్టీస్ లాగా మద్దతు ఇస్తేనే పొగుడుకుంటారు, లేకపోతే తిట్టుకుంటారు. నీకు కూడా రూమ్కి వస్తే మంచిది, లేకపోతే చెడ్డదా? ఇదేనా ప్రేమ అంటే? లవ్ చేసి ఎంజాయ్ చేయనీకే కదరా. అలా అనుకోవడం వల్లేరా ఈ రోజుల్లో ప్రేమకున్న అర్థం మారిపోతుంది. ఎలా ఉండాలిరా? ఆరాధన సినిమాలో చిరంజీవిలా ఉండాలన్నా? ఓ కృష్ణ, నువ్వు కూడా మాట్లాడుతున్నావులే. నలుగురు లవ్ చేసినావు, వాళ్ళు నిన్ను నమ్మి లవ్ చేస్తే వాళ్ళని వాడుకొని వదిలేసినావు. ఇదేనారా నీ ప్రేమ? వాళ్ళు ఏమైనా తక్కువరా? ఇద్దరు అమ్మాయిలు నాతో ఎంత ఖర్చు పెట్టించిర్రా? మిగిలిన ఇద్దరు నీకు పెట్టారు కదా, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండర్రా. మరి నా విషయం ఏంట్రా? సంధ్యాన్ని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా, కానీ తను మాత్రం లిమిట్స్ పెడుతుంది. ఏమన్నది? వాళ్ళ అమ్మ నాన్న తన హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారంట. నేను ఎక్కడికి పిలిచినా రానంటుంది. పైగా నేనంటే చాలా ఇష్టం ఉంటుంది. అవును, మంచి అమ్మాయి కాబట్టి అలా అంది. ఇప్పుడు రాని ఇద్దరు లవ్ చేసిందని మీరు మంచి అమ్మాయి కదా అంటారు. అమ్మాయి ఇద్దరు లవ్ చేయడం తప్పు కదా? లవ్ చేయడం తప్పు కాదురా, లిమిట్స్ దాటినంత వరకు ఓకే. తన నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసినారు, దానికి తను ఒప్పుకోలేదు, విడిపోయినారు, అంతే. అయితే ఇప్పుడు రాని మంచిదంటావారా? ఇక్కడ రాణి గురించి మాట్లాడట్లేదురా, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏందిరా చెప్పాలని చెప్పాయి, బోరుగా ఉంది. అందుకేరా మన దగ్గర సందేశాత్మక చిత్రాలు ఆడటం లేదు. మంచి విషయాలు ఎప్పుడూ బరువునే ఉంటాయి. ఒక విషయం చెప్తానంటరా, లవ్ చేయని అమ్మాయి మంచిది అనను, లవ్ చేసిన అమ్మాయి చెడ్డది అనను. కొంతమంది భయపడి లవ్ చేయరు, కొంతమంది భయపడుతూ లవ్ చేస్తారు, కొంతమంది భయం లేకుండా లవ్ చేస్తారు. ఎవరు ఎలా లవ్ చేసినా లిమిట్స్ దాటినంత వరకు ఓకే. అయినా అంత ఈజీగా చెప్పేస్తారంటారా అమ్మాయిలందరూ అంతే అని. కొంతమంది అమ్మాయిలు తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి లవ్ చేయని వాళ్ళు కూడా నీకు తెలుసా? అబ్బో, అయినా ఏందిరా, అబ్బాయి లవ్ చేస్తేనే మంచా, అమ్మాయి లవ్ చేస్తేనే చెడ్డదా? ఇది ఎక్కడ న్యాయం రా? అందుకేనే అప్పట్లోనే తెలంగాణ స్త్రీ బుక్లో ఇలా అన్నారా. ఏమన్నారా? అరే, స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామాన్ని ఇవ్వాలి. ఆమెకి మెదడుంది, దానికి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవాన్ని ఇవ్వాలిరా. ఏమనుభవం? మీరు మారర్రా. అయినా మంచి అమ్మాయి అంటే ఏందిరా? మనతో మంచిగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండాలి, అంతేగాని మీరు అనుకున్నట్లేదో కాదురా. మనం అర్థం చేసుకుంటే చాలు. ఆయన పెళ్లి చేసుకుందిరా మూవీలో వెంకటేష్ బాబు గారు చెప్పలే? అరే నువ్వు చెప్పింది కూడా నిజమేరా, కానీ అది మురళీకృష్ణ జమానా, ఇప్పుడు రారా కృష్ణ జమానా. ఇప్పుడు వెంకటేష్ గారు అబ్బాయి రానా కూడా సినిమా తీస్తుండ్రా. డిగ్రీలు పీజీలు పిహెచ్డీ చేసిన అబ్బాయికి జాబ్ దొరకకపోతే అట్లా ఫీల్ అవుతుండో, డిగ్రీకి వచ్చిన అమ్మాయికి లవర్ లేకపోతే అంతే ఫీల్ అవుతుర్రా.
అరే మీరు ఎన్ని చెప్పండి రా, తన తల్లిదండ్రులకు మాత్రం తన కూతురు బంగారమేరా. సర్లేరా పో. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. అలాగే గౌరవం పొందే విధంగా ఉండడం స్త్రీల యొక్క బాధ్యత.